కౌన్సిలింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. నాలాగే డాక్టర్ అవ్వాలని కలలు కంటూ చాలా మంది వచ్చారు. అక్కడికి కేరళ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. నెల్లూరులో చదువుకుంది. టెన్త్ మార్క్స్ కూడా అడిగారే. ఇంకైపోయిందమ్మా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 97.25. ఓ, నాకు అంతే. ఓ నైస్. వైశాలి. నా పేరు మాధవీలత. విజయనగరం నుంచి వస్తున్నాను. ఈయన మా నాన్నగారు. నమస్కారం. మా అమ్మ. నమస్తే అండి. ఈయన మా నాన్నగారు. నమస్కారం అండి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1 seat అవైలబుల్. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు 2 seats అవైలబుల్. గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ దొరకాలని అందరం కోరుకున్నాం. We would like to inform that all the government seats have been closed. ఒక్క మార్క్ 0.25 మార్కుల తేడాతో సీట్ దొరక్క చాలా మంది నిరాశతో వెనక్కి తిరిగారు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ దొరికితే సంవత్సరానికి 30,000 కడితే చాలు. కానీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో అయితే సంవత్సరానికి 6 లక్షలు అవుతుంది. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించు తల్లి. నువ్వు చదువుకోవాలని ఆశపడ్డావు. ఆ ఆశ తీర్చడం నా బాధ్యతమ్మా. నువ్వు సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని రెడీగా ఉండు. కొంచెం నవ్వరా. థ్యాంక్స్ నాన్న. ഒരു 0.25 മാർക്കിന് പോയില്ലേ അപ്പാ? ഞാൻ എഞ്ചിനീയറിംഗ് എടുക്കാം. വേണ്ട, നമുക്കൊരു പ്രൈവറ്റ് കോളേജിൽ ചേരാം. പ്രൈവറ്റ് കോളേജാ? നമുക്ക് എങ്ങനെ ഫീസ് കൊടുക്കാൻ പറ്റും അപ്പാ? വീട് വിൽക്കാം. വീട് വിൽക്കാനോ? പിന്നെ നമ്മൾ എവിടെ പോവും? കോളേജിൽ ചേരുമ്പം മോള് ഹോസ്റ്റലിലല്ലേ താമസിക്കുന്നത്. അച്ഛനും അമ്മയും കൂടി വാടക വീട്ടിൽ താമസിച്ചോളാം. അതൊന്നും ശരിയാവില്ല അമ്മ. വൈശാലി, റാങ്ക് നമ്പർ 1 or 2. വീട് വിറ്റാലും Please come to the counter number 4 immediately. Vaishali, rank number 1 or 2. Please come to the counter number 4 ఇల్లు immediately. పోయినా పర్వాలేదు, కానీ చదువుకుని డాక్టర్ అయితే అమ్మా నాన్నలకి పెద్దిల్లే కొనివచ్చు. కానీ అంబిషన్ దాన్ని వదులుకోవద్దు. త్వరగా వెళ్ళండి. మామలే. Vaishali, rank number 1 or 2 allotted to PK Medical College, Vizag. Sai Prasad allotted to Satyasai Medical College, Rajamandri. P. Madhavi, rank number 105 allotted to PK Medical College, Vizag. మా ఇద్దరికి వైజాగ్ పీకే మెడికల్ కాలేజ్ లో సీట్ దొరికింది. చాలా సంతోషంగా వెళ్ళాం. అక్కడ మాదే ఫస్ట్ బ్యాచ్. అద్దం జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా బిల్డింగ్ వర్కే ఫినిష్ కాలేదు. ప్రాస్పెక్టస్ లో పక్కాగా ఫినిష్ అయినట్టు ఫోటో వేశారు. వర్క్ పూర్తయ్యాక అలాగే ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అలాగే. ఇది కూడా పెట్టుకో. 6 లక్షలు ఇవ్వండి. గవర్నమెంట్ 2.5 లక్షలు అని చెప్పింది. వాళ్ళు అలాగే అంటారు సార్. 6 లక్షలు ఇస్తేనే సీటు, లేదంటే ₹1 ఇచ్చి సీటు కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. ఏమంటారు? బ్యాలెన్స్ డబ్బులు క్లాసు మొదలు పెట్టే ముందు కట్టేస్తాను. ఏంటి చీటీ ఇస్తున్నారు? రసీదు ఇవ్వండి. ఇప్పుడు మీకు సీటు కావాలా వద్దా? మంచి మార్కులతో మెరిట్ లో చేరే నాలాంటి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో మర్యాదే లేదు. మార్కులు తక్కువ వచ్చినా 1 కోటి 2 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళకి మర్యాద ఎక్కువ. మేము ఉండబోయే హాస్టల్ ని చూడటానికి వెళ్ళాం. హాస్టల్ చూడొచ్చా? లోపలికి కుదరదు. పని జరుగుతోంది. పని జరుగుతుందా? ఎప్పుడు పూర్తవుతుంది? ఫీజు కట్టేశారా? ఇప్పుడే కట్టేసి వస్తున్నా. పని అయిపోతుంది. అవుట్ పేషెంట్ వార్డ్కి వెళ్ళి చూసాం. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఏమండి, పేషెంట్స్ ఎవరు లేరే? ఇప్పుడే కదమ్మా ఓపెన్ చేసాం. ఓ 10 రోజులు పైకి వచ్చి చూడండి. ఇక్కడ నిలబడడానికి కూడా చూడడంతో దేశంలో అన్ని రోగాలున్నాయి. మరి పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు. సార్, ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడు సార్. ఏండి అలా అంటారండి? ఇంకా క్లాస్ రూమ్స్ కూడా రెడీ కాలేదు. కానీ ఫీజు మొత్తం కట్టించేస్తున్నారు. ఫీజు ముట్టగానే వాళ్ళ మాట తీరే మారిపోయింది. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వచ్చామా, పిల్లల్ని అడ్మిట్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో, ఇది ఎవరి కాలేజో తెలుసా? అప్పుడే ఆ కాలేజ్ చైర్మన్ గురించి మాకు పూర్తిగా తెలిసింది. అతని పేరు
పిడకల కోటయ్య కసాయి కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి కిరాయి కుండాల ముఠా నాయకుడిగా ఎదిగాడు. అడుపు ఎక్కడున్నాడు? సరే, సాయంత్రం లోపల లేపేద్దాం. వైజాగ్ హార్బర్ లో పట్టపగల ఒక మినిస్టర్ ని నరికి చంపాడు. హార్బర్ ని వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పిడకల కోటయ్య పీకేగా మారాడు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఉన్న చెరువులు కుంటలన్నీ ఆక్రమించి బిల్డింగ్లు కట్టాడు. పీకే బిల్డింగ్ ప్రమోటర్స్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మారాడు. సమాజంలో అంతస్తు ఎదగాలి, డబ్బులు బాగా సంపాదించాలి, అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి విద్యారంగాన్ని ఎంచుకున్నాడు. రాజకీయ నాయకుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆర్ట్స్ కాలేజ్ మొదలు మెడికల్ కాలేజ్ దాకా కట్టాడు. విద్యాదాత అని తనకు తానే బిరుదు కూడా తగిలించుకున్నాడు. గంగారెడ్డి పీకే ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత వాడి క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని వీడి చేతే చేయించేవాడు. కుదరదు, చేసుకుంటే వీడినే చేసుకుంటాను. ఆ దేవుడే దిగొచ్చినా నా మనసు మార్చుకోను. మనసు మార్చుకోవా? వాడితోనే బతుకుతావా? అయితే పో. మహా అయితే 10 రోజులు ఎడుస్తుంది. మన కులపడకిచ్చి పిలిచేయి. 10 నెలల మనవన్ని ఎత్తుకుంటావు. కానీ వాడికో వీక్నెస్. వాడి పెళ్ళం అంటే వాడికి ప్రాణం. అన్నా, వదిన సూది మంది వేసుకోనని ఏడుస్తోంది. అనారోగ్యంతో చాలా రోజులుగా మంచానికి పరిమితం అయిపోయింది. బంగారం, దానికి సూది మంది ఎంచుకో బంగారం, తగ్గిపోతుంది. నొప్పి తెలియకుండా చేస్తారు, తెలియదు కదా? తెలీదు. చెయ్యి. ఆగాగో. చెయ్యి. చేసావా? అయిపోయిందా? నొప్పి ఎట్లేదుగా? అంతే, తగ్గిపోతుంది బంగారం, తగ్గిపోతుంది. కాలేజ్ లో జాయిన్ అయ్యి 1 year అవుతోంది. ఎటువంటి ఫెసిలిటీ లేదు, టీచింగ్ స్టాఫ్ లేరు. మా చదువు కుంటుపడింది. ఒకరోజు నిరసన తెలిపి ఎవ్వరూ క్లాసులకు వెళ్లకుండా అందరం బయటే కూర్చున్నాం. అందరు లేచి క్లాసులకు పోండి. క్లాసులకి పోండి. వెళ్ళండి. మీరెవరు? వెళ్ళి చైర్మన్ రమ్మనండి. చైర్మన్ రావాలా? షూట్ చేసేస్తాను. లేచి వెళ్ళిపోండి. పోండి పోండి పోండి. పోరా. మీ నాన్న ఫోన్. ఏ మన సెట్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చేరిన వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఖాళీగా కూర్చొనున్నాం. ఇల్లమ్మి డబ్బులు కట్టిన అమ్మా నాన్నలకి నేనే సమాధానం చెప్పను. అప్పుడు మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కౌన్సిల్ కి కంప్లైంట్ చేశాం. ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చారు. అదెలాగో చైర్మన్ కి తెలిసిపోయింది. తన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి అవుట్ పేషెంట్స్ వార్డ్ లో పడుకోబెట్టాడు. సార్ 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 వదిలేండి సార్. ఎవర్రా నువ్వు? నేను పీకే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అండి. తలా 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ పడుకోమన్నారండి చైర్మన్ గారు. అందుకే 20 మంది ఇక్కడికి వచ్చామండి. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిమినల్ ప్రాక్టీస్. వాడి మనుషుల్ని తీసుకొచ్చి కాలేజ్ ప్రొఫెసర్స్ లాగా యాక్ట్ చేయించాడు. ఎనాటమీ ప్రొఫెసర్. పల్స్ చూడండి. పల్స్ చూడండి. చచ్చిపోయండి. ఏమంటున్నారు మీరు? అమ్మయ్యా, స్టెథోస్కోప్ ఆన్ చేయడమే తెలియలేదు. నువ్వు ఎనాటమీ ప్రొఫెసర్వా? ఎవరు నువ్వు? నేను పీకే గారి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ని. ఒకరోజు డాక్టర్ గారు నటించమని పిలిచారండి. ఎంత ఇచ్చారేంటి? 5000 ఇచ్చారు సార్.
అంతా కనిపెట్టేశారు. ఒక రోజుకి 300 మంది అవుట్ పేషెంట్స్ అయినా రావాలి, కానీ ఇక్కడ ముగ్గురు కూడా లేరు. రిక్వైర్డ్ ప్రొఫెసర్స్ లేరు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, కానీ అన్నీ ఉన్నాయని స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. అది కాదండి, అన్నీ సరి చేసేద్దాం. మీరే కొంచెం చూస్ చేయండి. ఏంటి లంచమా? ఆల్రెడీ అడ్డమైన వాళ్ళకి ఇచ్చే ఈ సీటుకు వచ్చారు, ఇప్పుడు మాకు కూడానా? ఏంటి బెదిరిస్తున్నారా? మీ అప్రూవల్ క్యాన్సిల్ చేస్తున్నాం. కూర్చో. ఏంటి కూర్చోరా. 200 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలేజ్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించాడు. సెమిస్టర్ ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంది. అవునే, ఎలా కవర్ చేస్తారో తెలియడం లేదు. అసలు క్లాసులు జరిగితేనే కదా. హలో, ఏంటి ఇన్స్పెక్షన్కి వచ్చారు కదా, చూడండి ఏం చేస్తారు. వచ్చిన పని చూద్దామా? అన్నీ మనం అనుకునేదే కానీ ముందు బండి ఎక్కువయా బాబు, ఎక్కువ. మనం చదువుకునేది మనం చదువుకుంటాం. అప్పుడే వాడిలో ఉన్న మృగం క్రూరంగా ఆలోచించింది. Yes, come in. Hey, you. ఓయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా చూసి డబ్బిస్తే తీసుకుంటాం అనుకుంటున్నావా? డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నా దొరకనే ఒక బహుమతిని మేము మీకు ఇస్తాం. మాకు అనుకూలంగా పనిచేయండి. ఏయ్, 1 minute. ఏంటది? ఇందులో 60 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీళ్ళలో మీకు ఎవరు కావాలన్నా 60 గంటలు ఇక్కడ ఉంటారు. అంత 18-19 లోపు వాళ్ళే. అందరూ ఫ్యామిలీ గర్ల్సే. ఫ్రెష్. కూర్చోండి. వీళ్ళెలా వస్తారు? ఒప్పుకుంటారా? అది మాకు వదిలేండి. ఎవరికైనా తెలిస్తే? ఎవరికి తెలియదు. ఓకే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియడం లేదే. ఇదిగో ముందు చెప్తాను. 11 అవుతోంది. కారిడార్లో నుంచి ఏంటా మాటలు? వెళ్ళి పడుకోండి. మనకు చెప్పి అది మాత్రం తెలియనా తిరుగుతుంది. మాధవి, అర్జెంటుగా ఒక పేషెంట్కి O నెగిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది. వచ్చి ఇవ్వగలవా? నాకు వైరల్ ఫీవర్, బ్లడ్ ఇవ్వకూడదు మేడం. హలో, అమ్మాయి లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకెవరినైనా సెలెక్ట్ చేయండి. ఎం వైశాలి. మా స్టూడెంట్స్లో ఇంకెవరికైనా O నెగిటివ్ బ్లడ్ ఉందని చెక్ చేశాను. అప్పుడే వార్డెన్ వైశాలిని తీసుకెళ్తోంది. వైశాలి బ్లడ్ గ్రూప్ ఏంటో చెక్ చేశాను. తంది B పాజిటివ్. నాకు డౌట్ వచ్చింది. వెంటనే వెళ్ళి గమనించాను. అక్కడ గంగారెడ్డి ఉన్నాడు. నాకేం చేయాలో ఏం తోచలేదు. వెంటనే వైశాలికి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తెల్లారుజామునే నాకు ఫోన్ వచ్చింది. హలో, అవునండి. ఎవరమ్మా?
పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అంతా మార్చేశారు. జరిగింది బయటికి చెప్తే మా కాలేజ్కి చెడ్డ పేరు. కానీ నిజం అందరికీ తెలియాలి. ఇలాంటి హాస్టల్లో ఉండే మధ్యతరగతి ఆడపిల్లలు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, రిచ్ డ్రెస్, జ్యువెల్స్ లాంటి ఆడంబర జీవితానికి ఆశపడి డబ్బున్న వాళ్లతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఏంటి అలా అంటున్నాడు? ఈ అమ్మాయి తరచూ రాత్రులు బయటికి వెళ్ళేదంట. లేట్ నైటే తిరిగి వచ్చేదని విన్నాను. వార్డెన్ కూడా పిలిచి ఖండించారు. అవునండి, ఆ వైశాలి అసలు నా మాట వింటే కదా. ఈ అమ్మాయి మొత్తం మందులు కూడా తీసుకునేదంట. ఆ రోజు రాత్రి డ్రింక్ తాగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్తుంది. అలాంటి అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ అలాంటి అమ్మాయి కాదు, చాలా మంచిది. ఆయన అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. చూసారా, కూడా ఉన్న ఫ్రెండ్ కూడా నమ్మలేకపోతుంది. పాపం. సారీ.